ఫస్ట్ దీనికి నేను ఒక A4 షీట్ తీసుకున్నాను. స్ట్రాంగ్గా ఉంటుందని తీసుకున్నాను. నార్మల్గా ఇంట్లో నోట్బుక్లో ఉన్న పేజెస్తో కూడా చేసేయచ్చు, నీట్గానే వస్తుంది. కాకపోతే కొంచెం స్ట్రాంగ్గా ఉండదు అంతే. ఎంత పెద్ద పేపర్ తీసుకుంటే అంత బాగా వస్తుంది. ఫస్ట్ దీనికి ఈ రెక్టాంగిల్ ఉన్న పేపర్ కాస్త స్క్వేర్లోకి రావాలి, మనకి ఈలోకి రావాలి. సో దానికోసం మనం దీన్ని ఇలా డయాగ్నల్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటే, సో ఎగ్జాక్ట్గా ఇలా కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, కాకపోతే కొంచెం ఎగ్జాక్ట్గా ఇలా చేస్తే మనకి పేపర్ ఇలా వచ్చేస్తుంది. ఈ ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్ చేసేస్తే సరిపోతుంది. దాన్ని జస్ట్ మనం ఇలా కట్ చేసేస్తే ఇలాంటివి జస్ట్ స్కేల్ని యూజ్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇలా డయాగ్నల్ వచ్చింది కాబట్టి ఇటు కూడా మనం ఒకసారి డయాగ్నల్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది జస్ట్. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఫస్ట్ ఏదో ఒకటి ఎడ్జ్ నార్మల్గా తీసుకొని ఈ పాయింట్కి ఇలా ప్లేస్ చేసి జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. జస్ట్ మనకి ఇలా లైన్ కనిపించాలి. సో అన్నిటికీ అదే రిపీట్ చేయాలన్నమాట. దానికి ప్లేస్ చేయడం, ఇలా ఫోల్డ్ చేయడం, కంటిన్యూస్గా ఇదే చేయాలి. మనకి మధ్యలో ఒక స్క్వేర్ వచ్చింది చూసారా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ఆ పాయింట్కి మనం ప్లేస్ చేస్తాం. ఇలా ప్లేస్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఈ లైన్కి పాయింట్ చేసి ఏదైతే చేస్తున్నామో అన్నిటికీ కూడా సేమ్ చేస్తాం, అన్ని ఎడ్జెస్కి కూడా. సో ఇక్కడ కూడా అంతే, సేమ్ మనం ఆపోజిట్లో ఉన్న దానికి పాయింట్ చేసి ఇలా సేమ్ ఇలా ఆపోజిట్లో ఉన్న దానికి పాయింట్ చేసి ఇలా. ఇప్పుడు చూసారా ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడైతే ఒక లైన్ ఉంది, ఇక్కడ ఏం లైన్స్ లేవు. ఇక్కడ దీనికి ఇలా ప్లేస్ చేసి ఇలా దీనికి ఇలా పాయింట్ చేసి ప్లేస్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తాం. సో జస్ట్ ఇలా దీనికి కూడా ఇంక ఇలా చేసి సేమ్ హియర్ అన్ని స్క్వేర్స్ వచ్చేసాయి మనకి. మీరు గమనిస్తే మొత్తం అంతా స్క్వేర్స్ వచ్చేసాయి. ఇప్పుడు ప్రాసెస్ చాలా ఈజీ. జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవడం డయాగ్నల్. ఇలా ఎటైనా ఫోల్డ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం, రెండు వైపులా ఒకటే. దానిలో ఫస్ట్ జస్ట్ ఇలా ఈ ఫస్ట్ ట్రయాంగిల్ తీసేయాలి. జస్ట్ ఇలా చివరి వరకు ఇక్కడ వరకు ఇలా కట్ చేసి జస్ట్ ఈ ట్రయాంగిల్ తీసేయండి. దాని తర్వాత ఈ ట్రయాంగిల్ కూడా తీసేయండి. ఇటు సైడ్ కూడా సేమ్ ఇలా ఇక్కడ నుంచి కింద స్క్వేర్ వరకు ఇలా నార్మల్గా కట్ చేసేయండి. జస్ట్ ట్రయాంగిల్ మాత్రం తీసేయండి, స్క్వేర్ని కాకుండా ట్రయాంగిల్ని మాత్రం తీసేయండి. ఇక్కడ దీన్ని కూడా ఈ ట్రయాంగిల్ని తీసేయండి. ఇక్కడ ఒక సైడ్ దీన్ని ఇలా స్టార్టింగ్లో కట్ చేయండి, హాఫ్ వరకు సరిపోతుంది. ఇక్కడ మాత్రం పైన కాకుండా కింద కట్ చేయండి, అది కూడా ఒక హాఫ్
ఇలా కట్ చేసుకుంటే ఇప్పుడు ఇలా అయింది కదా, దీన్ని జస్ట్ ఇలా వచ్చింది మనకి, ఇలా వచ్చింది. దీన్ని మనం ఇంకొక సైడ్కి, అంటే ఈ సైడ్ చేసాం మనం, ఇప్పుడు ఈ సైడ్కి చేసి జస్ట్ ఇటు కూడా ఒక సైడ్, ఎటు అనేది మన ఇష్టం, ఎటన్నా చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు. కాకపోతే ఒక సైడ్ ఏమో ఫ్రంట్, ఒక సైడ్ ఏమో బ్యాక్ చేయాలి ఖచ్చితంగా. రెండో ఒకే సైడ్ మాత్రం చేయకూడదు, ఖచ్చితంగా ఇలా బ్యాక్ చేస్తాం దీన్ని. సో మన బాక్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఏదైతే గిఫ్ట్ పెడదాం అనుకుంటున్నారో అది పెట్టాలి. సో నేను ఇక్కడ ఈ డాల్ ఇలా కీ చైన్ పెడదాం అనుకుంటున్నాను. సో దీనికి ఇలా చక్కగా ఇలా పెట్టుకొని లోపలికి వెళ్ళాము. సో ఇలా ఓకే, స్లోగా మీరు ఫాస్ట్గా చేశారు అంటే అది విడిపోతుంది. స్లోగా ఈజీగా జస్ట్ అలా చూడండి. మనం దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు నీట్గా, స్క్వేర్ వచ్చేలాగా, రోంబస్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని మళ్ళీ మనం ఇలా తీసుకొని జస్ట్ ఇలా పెట్టి నీట్గా ఇలా సిరీస్ మన బాక్స్ అనేది ఇలా రెడీ అయిపోయింది.